మోషన్ వెళ్ళే టైంలో రక్తం పడుతుందా? ఐఎమ్ డాక్టర్ రాజేంద్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రాక్టాలజిస్ట్. యూజువల్గా చాలా మందికి మోషన్ వెళ్ళే టైంలో పెయిన్ రావడము, రక్తం పడడము, కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉండడము, ఇలాంటి చాలా కారణాలతో నా దగ్గరికి వస్తూ ఉంటారు. వీటికి ఏం చేయాలి? అది ఏమై ఉంటుంది? దేర్ ఆర్ ఛాన్సెస్ ఫిషర్ కానీ పైల్స్ కానీ ఉండొచ్చు. కొన్నిసార్లు డిశ్చార్జ్ తో కూడా వస్తూ ఉంటారు. అది ఫిస్టులా కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీనికి ఏం చేయాలి? ఎలా తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. దాంట్లో అది ఫిస్టులానా, లేకపోతే పైల్సా, లేకపోతే ఫిషరా, ఈ మూడిట్లో అది ఏంటి అనేది తెలుసుకోగలగాలి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కువగా రక్తం పడడము, లేకపోతే పెయిన్ రావడము, దీనికి కారణాలు ఫిషర్ కానీ పైల్స్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎందువల్ల వస్తుంది? ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల, హై ఫైబర్ డైట్ తీసుకోకపోవడం వల్ల కానీ, అండ్ ఎక్కువసేపు వాష్రూమ్లో ముక్కడం వల్ల, ఇలాంటి కారణాలు, ప్రెషర్ పెట్టి మోషన్ వెళ్ళడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ లాంగ్ టైమ్ సిట్టింగ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ప్రతిసారి సర్జరీ అవసరమా అంటే బేస్డ్ ఆన్ ద సివియారిటీ, మీకు ఎంత ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి సర్జరీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇనిషియల్ ఎగ్జామినేషన్ తర్వాత ఒకవేళ మెడికేషన్స్ తో తగ్గిపోతుంది అంటే యూ కెన్ హ్యావ్ మెడికేషన్స్, లేదు సర్జరీ చేసుకోవాలి అంటే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్జరీలో ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి? దీంట్లో కూడా ఓపెన్ ట్రెడిషనల్ మెథడ్ సర్జరీ ఉంటుంది. అదేంటంటే కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, రికవరీ కొంచెం డిలే ఉంటుంది. కొన్నిసార్లు పోస్ట్ సర్జరీ కూడా రక్తం పడే అవకాశాలు ఉంటాయి కొద్ది రోజుల వరకు. ఇప్పుడైతే లేజర్ సర్జరీ ఈజ్ మోస్ట్ యూజ్డ్. లెస్ పెయిన్ అంటే పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అండ్ దాంతోపాటు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ యూజువల్లీ 1 డేలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. వి ఎట్ రిస్టా హాస్పిటల్ డూ ఆల్ టైప్ ఆఫ్ లేజర్ సర్జరీస్. థ్యాంక్ యూ.